బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చెను. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈ యొక్క మాటను మనము జాగ్రత్తగా చదివినప్పుడు, ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారు శిలువ మరణమునకు అప్పగించబడటానికి ముందు దినములో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ మాట మాట్లాడిన తర్వాత ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ప్రవేశించను అని రాయబడి ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకు చివరిగా హెచ్చరిక చేస్తున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీ హృదయము, దేని గురించి మాట్లాడుతున్నాడు? హృదయమును గురించి మాట్లాడుతున్నాడు. ఎంతవరకు వాళ్ళను బలపరిచిన దేవుడు, ఎంతవరకు వాళ్ళతోటి కలిసి మెలిసి ఉన్న దేవుడు, ఎంతవరకు వారిని ముందునే నడిపించిన దేవుడు, నా సమయం వచ్చుచున్నది, నేను ఆగమనములకు వెళ్ళవలసిన దినములు వచ్చుచున్నవి, శిలువ మరణానికి నేను వెళ్ళేటువంటి సమయం వచ్చి ఉన్నది. కాబట్టి మీకు ఈ చివరి దినాలలో, ఈ చివరి సమయంలో మీతో నేను హెచ్చరించవలసిన ఒక మాట ఏంటంటే, మీ హృదయములను తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను ఒకవేళ మందముగా ఉన్నందున. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, హృదయముల గురించి యేసు ప్రభు వారు శిష్యులకు హెచ్చరిక చేస్తున్నారు. శరీరము బాగానే ఉంటుంది, ఆలోచనలు అనుసరించడానికి అనుకూలంగా ఉన్నట్టుగా ఉంటుంటాయి, మాటలు బాగానే ఉన్నాయి, క్రియలు బాగానే ఉన్నాయి, నడిచే నడవడిక బాగానే ఉన్నది. కానీ మీ హృదయములలో ఇవి రావటం వలన, ఏంటివి? తిండి వలనను, ఐహిక విచారము వలనను, మత్తు వలనను, ఈ మూడు మీ హృదయాలను చెరిపివేస్తాయని చెప్తున్నాడు. చివరిలో చెప్పే మాట అంటే, చాటికి దాటిన తర్వాతే పస్కా పండగ, పులిన రొట్టెల పండగ సమీపించుచుండగా కనుక ఆయన ఎలాగూ చంపుతునని ఉపాయం వచ్చింది. అంటే ఇది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని అప్పగించే సందర్భం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా జరిగేది అదే. ఆయన ఒలివ కొండకు వెళ్ళటము, ప్రార్థన చేసుకోవటము, ఇదంతా జరుగుతుంది అయిపోయిన తర్వాత. కానీ చివరి సమయంలో జాగ్రత్త చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఎవరికి జాగ్రత్త చెప్తున్నాడంటే, తన 12 మంది శిష్యులకు చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు వాళ్ళలో. మీ హృదయము తిండి వలనను, అంటే మనిషి యొక్క ఆలోచన అనేది తిండికి ప్రాధాన్యత ఇస్తుందని యేసు ప్రభు చెప్పాడు. ఆవిడ ఎందుకు చెప్పాడంటే, మీరు ఏమి తినదుమా అని మీ మనస్సులోనికి ఆలోచన వచ్చినప్పుడు, మీ హృదయంలో తిండి మీద ఆశ కలిగినప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతారు అని అర్థం. తిండి మీద ఆశ ఉంది అంటే, ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి పెద్ద ఇష్టం ఏమి లేదు, దొరకని సమయం వస్తుంది. మిమ్మల్ని చూసి మీకు వ్యాపారపు స్థలానికి వెళ్ళినప్పుడు, మీరు నన్ను నమ్మిన వారు కాబట్టి మీకు ఏది ఇవ్వరు, ఆ టైం వస్తుంది. మీకు ఏది దగ్గరికి రానివ్వరు, ఆ టైం వస్తుంది.
మీకు ఆహారం పెట్టకుండా మిమ్మల్ని గెంటి వేసే సమయం వస్తుంది. కాబట్టి అలాంటి సమయంలో మీ హృదయం ఏమనిపిస్తుందంటే, ఏమైందిలే ఒక్కసారి ఒప్పుకుంటే అని పాపానికి బానిసైపోతారేమో, ఒకసారి యేసు ప్రభువుని తృణీకరిస్తారేమో, ఒకసారి నన్ను తెలియదని చెబుతారేమో, ఒకసారి నా నుండి వేరే లోక ఆశలోకి వెళ్ళిపోతారేమో అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకని అన్నాడు, తిండి వలనను మత్తు వలనను. ఏంటంట? మత్తు. మత్తు అంటే మత్తు అంటే మత్తు అంటే ఇక్కడ మీకు బాగా అర్థం కావట్లని చెప్తున్నాను చూడండి. అది ఒక రకమైనటువంటి దాని మీద వ్యామోహం. మత్తు అంటే మనము మద్యపానమే అనటానికి లేదు ఇక్కడ. ఒక రకమైన దాని మీద వ్యామోహం. దేవుడి మీద ఉన్నటువంటి ఆశ చచ్చిపోయి లోకంలో ఏదో ఒక దాని మీద మీకు మత్తు ఎక్కిందనుకో, మీకు దేవుడు ఎక్కడ ఇంకా. మత్తు వలనను ఇది ఒకటి వచ్చిందనుకో, మనసులోనికి ఒక మత్తు వచ్చిందనుకో, తాగాలన్న మత్తు, తినాలన్న మత్తు, వ్యభిచరించాలన్న మత్తు, పాపం చేయాలన్న మత్తు, దురాశ అనే మత్తు, అబద్ధములనే మత్తు, కోపం అనే మత్తు, అనుమానం అనే మత్తు. ఇది మత్తు. ఈ మత్తు వచ్చిందంటే నీకు ఎంత చెప్పినా ఎక్కదెక్క. కూర్చోబెట్టి గంటతోడి కాదు, 2 గంటలతో నీకు వాక్యం చెప్పినా ఎక్కదు. యేసు ప్రభు వారిని కళ్ళ ముందు 3 మేకుల మధ్య ఆ యొక్క సిచ్యువేషన్ ని కళ్ళకు కట్టినట్టు చూపించిన నీకు ఒక రకమైన మత్తు నీ హృదయంలో ఉండదు కనుక నీకు ఎక్కడికి అంతే. ఇది ఒక మత్తు. ఆ మత్తులోకి వెళ్ళిపోయిన వాడికి ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? నీకు భార్య గుర్తు లేదా, పిల్లలు గుర్తు లేదా, తల్లిదండ్రులు గుర్తు లేదా, ఏ గుర్తు లేదంటే ఇది ఒక మత్తు. ఆ మత్తులో ఉన్నవాడికి ఏది అర్థం కాదు. ఇదే కానీ ప్రతి వారి కూడా ఏదో ఒక మత్తులో ఇరుక్కపోతారని యేసుప్రభువు చెప్తున్నాడు. మీ మత్తు వలనను ఐవిక విచారం. ఐవిక విచారం అంటే ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున. ఐవిక విచారం వ్యర్థమైన వాటి గురించి విచారపడుతూ ఉంటారు, ఓరక దిగులు పడుతుంటారు. ఏమవుతుంది? ఏమన్నా అవుతుందా? వీళ్ళు ఎట్టబోతారు, వీళ్ళు ఎట్టబోతారు. ఎప్పుడు ఆ జీవితం అంతా అంతే, అలా బతుకంతా అంతే. వాళ్ళకి ఎప్పటికీ అంతే. వాళ్ళు ప్రార్థన చేసిన, పాటలు పాడిన, వాక్యం చెప్పినా, ఎన్ని చెప్పినా వాళ్ళ జీవితంలో ఒక విచారం. ఎందుకు ఆ విచారం నీకు? దేనికి ఆ విచారం చెప్పండి? విచారం అంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏం సంపాదిస్తాం ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఎందుకు అలా ఉంటాం? నా భర్త కోసమయ్యా, నా భార్య కోసమయ్యా, నా పిల్లల కోసమయ్యా. అది హృదయంలోకి వచ్చి పెట్టింది. అది పెట్టింది హృదయంలో. ఇది హృదయంలో పెడితే ఇంకోటి వస్తుందా నీకు? నా హృదయంలోకి ఒకటి తెచ్చిపెట్టింది, ఇంకొకటి ఎక్కుద్దా? ఇప్పుడు లోకానికి హృదయంలోనికి ఏదో ఒకటి తెచ్చిపెట్టింది. ఎక్కట్లేక ఏం వాళ్ళకి యేసుప్రభు ఎక్కడు. ఇప్పుడు ప్రపంచానికి కూడా, క్రైస్తవులు కూడా యేసుప్రభు ఎక్కకుండా వేరే తెచ్చిపెట్టింది. ఏమనిపోతుంది? ఏం చేయమంటావులే, నా బాధలు ఊరుకున్నాయి లేదే. ఇప్పుడు ఏమైపోయారు? మందం అంటే బద్ధకము. మందం అంటే తెలుసా? బద్ధకము. అదే మనసు, అదే ఆలోచన, అదే ధ్యాస, ఏది ఉన్నది వాళ్ళకి అంతే. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు చెప్తున్నారు, వీటి వలనను ఇవంటే నీకు ఇది ఉన్నది అనుకోండి, కుశాలు ఉండదు, కుదార్థత ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, ప్రార్థన ఉండదు. వాళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటాం, ఏసయ్యా ఇదయ్యా అదే అంటాం, కానీ మనసు అంతా ఏదో దాంట్లో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే చేయకపోతే ఊరింటారు అది? మీరు ప్రార్థన చేస్తే చేయకపోతే ఊరింటారు అది? చెప్పండి. అందుకన్నాడు, విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు వచ్చును. ఆ దినం వస్తుంది అంటున్నాడు కదా. ఆ దినము ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు ఓర్చుకోకపోయినా, నువ్వు పాపంలో పడకపోయినా ఆ దినము ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈరోజు చాలా మంది అంటారు, నేను భార్య గురించి దిగులు పడుతున్నాను, భర్త గురించి ఏడుతున్నాను, పిల్లల గురించి ఏడుతున్నాను, తల్లిదండ్రుల గురించి ఏడుతున్నాను. నువ్వు ఏడ్చినా ఏడవకున్నా ఆ దినం వస్తుంది. ఆ దినమున నువ్వు నేను నిలబడాల్సి వస్తుంది. ప్రేమలు చచ్చిపోయినాయి అంటే
ఆప్యాయతలు చచ్చిపోయి అంటే, లోకంలో ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు చచ్చిపోయి అంటే దేవుని మీద ఇష్టం చచ్చిపోయిందని అర్థం. అందుకేమంటారు తెలుసా? పరిస్థితులు బాగాలేవులే, స్థితిగతులు బాగాలేవులే, ఏం చేద్దాంలే, ఏం చేయాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం చేతగానప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నిన్ను నీవు నరకానికి అప్పగించుకోవడం చేత అవుతుంది అంతే. ఎవరేం చెప్పాల్సిన పని. పొద్దుగోకులు గంటలు గంటలు మనం వాక్యం చెప్పినా ఎవరికి ఎక్కది ఇది. ఎందుకు ఎక్కదంటే వాళ్ళ హృదయం దేనిలో దాంట్లో ఇరక్కపోయింది. గంట కొద్ది మీకు అర్థం కొట్టని చెప్తాను. ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మరలా బాటిల్ నిండా నీళ్ళు ఉన్నప్పుడు వేరే నీళ్ళు పోతే ఆ నీళ్ళు ఏమవుతుంటాయి? అలాగే ఇలా హృదయం నిండా ఏంటిది? తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారములు అనేవి హృదయం నిండిపోయి ఉంటే పరిశుద్ధత అనే వాక్యం ఎంత చెప్పినా పొరిలిపోతుంటది, కింద పడిపోతుంది. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏమంటారు తెలుసా? రోజు ఒక ప్రాబ్లం. ఒకే ప్రాబ్లం ఉండదా? రోజు ఒక ప్రాబ్లం. ఎందుకు ఇన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి? అందుకేమన్నా చూడండి, కిందకి వచ్చినట్టు రాకుండా జాగ్రత్తగా ఉండి. ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిన కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు. ఏం గలవారగునట్లు అంట? శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పారు. శక్తి గల వారగునట్లు అనే దానిపైన ఒకటనేసి కింద ఒక మాట రాసింది. ఏం రాసిందంటే పాత్రులమని ఎంచబడినట్లు. దేనికి పాత్రులు? పాపి ప్రశాంతంగా ఉండేది పోతారు పాపి. దేనికి పాత్రులు? దేనికి పాత్రులని? ఆ దినమున జరగబో వీటినల్లా తప్పించుకొనుటకు పాత్రులు. ఈ అన్ని తప్పించుకోవడానికి పాత్రలు. ఈరోజు ఏమంటారు తెలుసా? చిన్నదానికి రాగానే నీకు ఎందుకు అంత డౌట్ వచ్చేస్తుంది? ఒకటి అప్పుడప్పుడు మీరు అంటారు భూమి మీద మనుషులు కదా అంటాము. మనుషులమే, కానీ మనుషులమైన మనము పోయిన వారంలో చెప్పాను కదా, మీ అందరికి గుర్తుందో లేదు? పోయిన వారంలో చెప్పుకోండి, మాట గుర్తుందా? మురికన్నా పోయిన వారం ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందా? ఆదివారం, బుధవారం, సోమ, మంగళ 2 రోజుల మధ్యలో ఉంది. స్తోత్రం. బాగా గమనించి ఆలోచించాలి. నేను చెప్పాను మనుషులమైన మనం. ఇక్కడ ఏం చెప్తున్నాను? మనుషులమైన మనము వాటిని తప్పించుకున్నట్లు. ఏటిని తప్పించుకున్నట్లు? ఏటిని తప్పించుకున్నట్లు? రాబోతున్నటువంటి వాటిని తప్పించుకొనున్నట్లు. అదే అందుకని కొన్ని వారం మీకు చెప్పింది మీకు గుర్తుందా? కొద్దిగా గుర్తొచ్చిందా? యెరూషలేమును చూసి యేసు ప్రభు ఏం చేశాడంట? ఇప్పుడు ఏడవలసింది దేనికోసం? దేనికోసం ఏడవాలి? తిండి లేదే, తినడానికి లేదే, ఉండటానికి లేదే, కట్టుకోవడానికి లేదే, నా మాట వినట్లేదే, నాకు నచ్చిన ఇంటికి కాదు ఏడవాల్సింది. అయ్యో రాబోతున్న ఉగ్రతలో ఈయన నాశనం అయిపోతారని ఏడవాలి. ఇది ఉండాల్సింది, క్రైస్తవులు ఉండవలసిన లక్షణం. పొద్దున్న లేస్తే సరే లేనిపోయిన తలకాణుపులు, లేనిపోయిన ప్రాబ్లమ్స్, లేనిపోయిన నువ్వు క్రైస్తవులు ఎలా అవుతావు? నాకు అర్థం కాదా? ఇది లోకంలో ఉంటాయి. ఇది తలకాణుపులు మనకెందుకు ఉండాలి? లోకంలో ఉన్న వాళ్ళకు ఉండే పరిస్థితులు మనకు అవసరమా? చెప్పండి. అవన్నీ నువ్వు తప్పించుకున్నట్లు, అవన్నీ తప్పించుకుంటే నువ్వు శక్తి గలవాడివి. తప్పించుకోవాలి. ఏదో ఒక దాంట్లో ఇరకపోతున్నా, ఏదో ఒక తలకాయ నొప్పి వచ్చి నీకు పెట్టుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు తప్పించుకోలేకపోతున్నావు అంటే అర్థమైంది. ప్రార్థన లేదు. ప్రార్థిస్తున్నానంటే ఏం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు చేసే ప్రార్థన నేను చేసే ప్రార్థన ఏం ప్రార్థన? మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి అంతే. అప్పుడప్పుడు చేస్తాను, మీకు చెప్తుంటాను. రోజు ఒక వాక్యం చెప్పాలన్నా కూడా ఎంతో ప్రయాస ఉంటాను. అందుకని ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి ఎక్కువ ప్రయాసపడతాను. ఎందుకు చెప్తానంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంటే మన మీద సమస్యలు వస్తుంటాయి. నువ్వు ఎక్కువ ప్రార్థన ఉండు, నీ భార్య ద్వారా కానీ, నీ భర్త ద్వారా కానీ, నీ పిల్లల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కానీ నీ మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీవు లోకానికి వేరై ఉన్నావు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వు వేరే, అంతే. ఎవరికి నచ్చవు. అప్పుడు ఏమంటారు? నువ్వు యేసుప్రభు అని అన్నారు కదా. యేసుప్రభుని ఏమన్నారంట?
యేసు ప్రభుకి దయ్యం పట్టిందన్న, నిన్ను కూడా అంటాడు దయ్యం పట్టింది, నిన్ను అంటారు పిచ్చి వేసింది. నువ్వు ఎటన్నిటిని తప్పించుకుంటున్నావు. నీకు ఎటు మీద ఆశ లేదు, ఎటు మీద కోరిక లేదు, ఎటు మీద ఇష్టం లేదు, ఎటు మీద నీకు ఆలోచన లేదు. రేపు ఎలా బతుకుతావు రేపు నీకు తెలుసా? ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నాం, ఈరోజు ఎంత ఆశపడుతున్నాం, నా భర్త కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం ఎంత తపన చెందుతున్నాం. రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత ఊరు ఎన్ని. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఊరు చూడండి. ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నాకు ఇచ్చినటువంటి మా సహోదరి కానీ ఎటైనా ఉంటే నేనేం కంట్రోల్ చేస్తాను? నేనేం చేయగలవా? ఏమి లేదు. మనం బ్రతికిన మనము లోకంలో ఏమై ఉండాలి? లోకంలో ఏమై ఉండాలి? చనిపోవాలి. లోకములు చనిపోవాలి. బాప్తిస్మం అంటే లోకములో చనిపోయి యేసు ప్రభువులో బతికాము. ఇప్పుడు మనం ఏమైనా బడుచుకోము. పడుచుకోకుండా ఎలా ఉండామంటే, ఉండాలంటే నీ హృదయం ఎలా ఉండాలంటున్నాడు పేతురుతో కొన్ని వారం మీకు చెప్పినట్టుగా. పేతురు మనస్సు మారిపోవాలి, హృదయం మారాలి, హృదయంలో ఆలోచన మారాలి, హృదయంలో ఉన్నటువంటి జీవితం మారిపోవాలి, పద్ధతులు మారాలి, ఉద్దేశాలు మారాలి. నేను పరలోకం కొరకు బతుకుతున్నాను, ఈ లోకం నాది కాదు, నాది పరలోకం అనేటట్టు మనం బతకాలి. ఇప్పుడు పాట పాడతాం కదా, పరలోకమే నా అంతఃపురం చేరాలని నా తాపత్రయం, నా తపన, నా ఆశ, నా ఆకాంక్ష, నా కోరిక, నా ఆలోచన, నా ఆవేశం ఏంటి? నీ తపన పరలోకం చేరాలని. మరి ఇప్పుడు ఎలా దేనికోసం తపన చెందుతున్నారు వీళ్ళు? ఇస్కరియోతు యోధా పోయి యేసు ప్రభుని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారన్న వీడి తపన వీడిది. అంతే కదా, యేసు ప్రభుని కావాలి కదా నీకు, యేసు ప్రభుని అప్పగిస్తే నాకేమిస్తారు, నీకు వెండి నాణ్యాలు ఇస్తామంటే అయితే అప్పగిస్తారన్నాడు. వీడి తపన వీడిది. పేతురు పోయి అయ్యో యేసు ప్రభు ఉంటే నాకు ఆడబుద్రుద్ది, నా తప నేనని ఆయన దొంగచాటుకు పోయి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. భార్య గురించి, పిల్లల గురించి ఆలోచించుకుంటూ. కొంతమంది పోయి వాళ్ళ పనులు అలా ఉన్నారు. ఊరి తపన వాళ్ళదే. ఇప్పుడు అందరి తపన, క్రైస్తవ తపన ఇదే. ఒకడేమో ఇది కావాలంటాడు, ఒకడేమో అది కావాలంటాడు, ఒకడేమో మేమే గొప్ప అంటున్నారు, ఒకడేమో నేను తప్పు అంటున్నారు, ఒక నువ్వు తప్పుడు అంటున్నారు, ఒక నువ్వు కరెక్ట్. ఈ తపనే పరలోకం చేరాలన్న తపన మనసులలో చచ్చిపోయింది. అందుకని ఇక్కడ అంటున్నారు చూడండి, ఒక మాట చూడండి, బాగా గమనించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నిజంగా చెప్తున్నాను, ఈ మాట చాలా గొప్పది, ఈ మాట చాలా విలువైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది గనుక, అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉన్నది. అన్నిటికీ ఏం దగ్గర పడింది? అన్నిటికి పడింది. మనం అంటాము ఇవిగో చూస్తున్న పత్తి, దానికి ఏం పడింది? అంతం దగ్గర పడింది. మనకెందుకు తపన? నేను చేయాల్సిన పని నేను చేసుకుని వెళ్ళిపోవాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకుని వెళ్ళిపోవాలి, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. అమ్మో ఇది అట్ట ఇది అట్ట ఇది అట్ట, నువ్వు సాధిస్తావా? నువ్వేమైనా చేయగలవా? నేనేమైనా చేయగలనా? సమయము తన పని తను చేసుకొని పోతుంటది. అంటే అప్పుడప్పుడు అంటారు చూడండి, కాలం తన పని తాను చేసుకొని పోతున్నది. మనం ఎందుకు? మన పని మనం చేసుకుంటే చాలు. ఇప్పుడు నా పని ఏంటి? ప్రార్థనలో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, పద్ధతిగా బతుకుతూ, దేవుని రాజ్యానికి వారసున్నా ఉండటం నా పని. మిగతా నేను పడుచుకుంటే నా పని ఊరు పడుచుకుంటారు. మిగతా నేను పడుచుకోవద్దు. నా పని నేను చేయాలి, నా బాధ్యత దేవుడు అప్పగించి బాధ్యత ఎవరైనా తెలిపోవాలి, అంతే. అది అడ్డంచాలని మనం ఏం చేయలేము, మనం ఆపలేము, మనం నిలబెట్టలేము, మనం ఉండలేము. ఎందుకంటే అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది. అన్నిటికేమైంది? అంతం దగ్గర పడింది. మనం ఏం చేయాల్సిన పని, అంతం దగ్గర పడింది. కాబట్టి మనుషుల్లో ఏమి ఎక్కువైంది? అప్పుడప్పుడు ఏమంటారు చూడండి, మీరు కూడా చెప్తుంటారు కదా, ఇంకా గుర్తుందో ఏమంటారు, పొయ్యే కాలం దగ్గర పడింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంట. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంటే అర్థమైంది, పొయ్యే కాలం వచ్చింది, మనం ఏం చేద్దాం? ఇంకా నువ్వేమైనా చేయగలవా? నువ్వు పొయ్యే కాలం వచ్చినట్టు ఊరే ఆపలేడు, వాడిని ఊరే మనలేరు. నువ్వు పొయ్యే కాలం వచ్చింది, అందుకే ఇచ్చలేడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు. ఏం చేద్దామంటే పొయ్యే కాలం వచ్చింది, మనం ఏం చేద్దాం? మనం ఏమైనా చేస్తే మనం కూడా పోవాలి ఆడుతాడు. నువ్వేమైనా చేయాలంటే నిన్ను కూడా చేసుకుపోతాడు, అంతే కదా. నన్ను కూడా చదువుకొని పోతాడు. వాడి మార్గంలో మనం చెప్తారు, మనం కూడా వాడి ఆలోచనలు వచ్చేస్తాయి, మనకు కూడా వాళ్ళ ఉద్దేశాలు వస్తాయి, మనకు కూడా వాళ్ళలాగా కోరికలు వచ్చేస్తాయి, మనకు కూడా వాళ్ళలాగా ఇదింట అని చెప్పేసి అసలు దాన్ని మర్చిపోతాం. కావాలంటే చూడండి,
వీటిని పట్టించుకోవటం వల్ల మనం కూడా పరలోకానికి కొద్దిగా మర్చిపోవాల్సి వచ్చింది. పాటలు పాడటం మర్చిపోతుంటాం, ప్రార్థన చేయటం మర్చిపోతుంటాం, పరిచర్య చేయటం మర్చిపోతుంటాం. ఏంటంటే నా బాధల గురించి చెప్పుకోవాలి. ఏం బాధ? నీ బాధ నాకు అర్థం కాలేదు. బాధను ప్రపంచంలో ఉరుగులేమనుకుంటున్నావా? మన బాధము ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మరి మనం ఎందుకు నెత్తిని మోసుకోవాలి? నాకు అర్థం కాదు. నా నెత్తిని పెట్టుకుంటే నేను మొత్తానా ఆయన మొత్తాడా? అది కిందేసేయాలి. అప్పుడప్పుడు చిన్నప్పుడు నేను వాక్యం వెళ్ళేటప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఒక ఆమంట కూరగాయలు పట్టెత్తుకొని పోతుందంట. ఎవరో ఒకళ్ళు వచ్చి అయ్యో నెత్తిని పెట్టుకొని పోతున్నా, బరువు ఎక్కువైపోతుందని బండి మీద ఎక్కించుకున్నాడంట. బండి మీద కూర్చొని కూడా నెత్తిని పెట్టుకున్నాడు. దాని గురించి ఏం చేస్తారు? నువ్వు యేసు ప్రభు అనేటువంటి బండి మీద ఎక్కువ కూడా నీ నెత్తిని పెట్టుకుంటే ఊరేం చేస్తారు? దించి ఆయన మీద ఆయన చూసుకుంటాడు. ఏం చేయాలి? నీ నెత్తిని ఉండకూడదు, అవి నీ మీద ఉండకూడదు. ఇప్పుడు నాకు ఏం టెన్షన్ నేను చాలాసార్లు మీరు చాలా మంది పాస్టర్లు అంటారు, నీకేమి టెన్షన్ లేదా, నీకేది అసలు ఏ టెన్షన్? నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా నాకు జీవితంలో ఇది చెయ్యండి, దీని గురించి ప్రార్థన చేయండి? నాకు అడగడం నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఆయన బండి మీద ఎక్కాను, ఆయనే చూసుకుంటాడు అన్ని. అంతే. దిగులు లేదా, కొద్దిగా బాధ లేదా, తర్వాత ఎట్ట నేను కలగనమ్మా. నేను ఎక్కింది నా దేవుడి రాజ్యము, నా దేవుడు విశ్వాస ఓడ అనేటువంటి దాంట్లో ఎక్కి కూర్చున్నాను. నేనేంటి పట్టించుకాను? ఇవి కాలం వీళ్ళ కొండొచ్చేమో వాళ్ళ కొండొచ్చేమో, ఎట్ట నెలకు దిగులు ఉంటుంది, అలా దిగులు ఉంటుంది. నేను ఒకటే చెప్తాను, దిగులు పడితే యేసు ప్రభులో ఉండకూడదు. యేసు ప్రభులో ఉన్నోడికి ఏ దిగులు ఉండకూడదు. యేసు ప్రభులో ఉన్నోడికి ఏ బాధ ఉండకూడదు. యేసు ప్రభులో ఉన్నోడికి ఏ చింత ఉండకూడదు. ఎందుకంటే సార్యాపాతి ఎదవరాని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా జరిగిందో తెలుసు కదా. మధ్యాహ్నం భోజనం కావాలంటే వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు ప్రభు దేవుడు ఇచ్చాడు. ఏమన్నాడు? పిండిలో కుండలో పిండి అయిపోలేదు, కుండీలో నూనె అయిపోలేదు. మరి అదే విశ్వాసం అంటే, అదే నమ్మకం అంటే. మరి మనం అంటున్నాం మేము విశ్వాసంతో జరగట్లేదంటే ఆమె ఓపికతో ఉన్నది. ఓపిక చాలా గొప్ప తెలుసా? మీకు అర్థం కాలేదు ఓపిక ఎలా ఉండదు. ఉదయకాలం రొట్టె చేసుకున్నారు, తిన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం గురించి ఏముంది? ఏమకు అయిపోయిందిగా. ఉదయం చేసుకుని ముందే అప్పింది అయిపోయింది. మధ్యాహ్నం గురించి ఏముంటుంది? టెన్షన్ ఉన్నది. మధ్యాహ్నం భోజనం పెట్టండి, కానీ ఆమెకు లేదు. ఎందుకు? అయిపోదు ఇది, అది ఒక రోజుతో అయిపోయేది. ఆయన పోషిస్తే జీవితాంతం అయిపోతుంది అంతే. ఆయన పోషిస్తే, మనం పోషించుకుంటే అయిపోతుంటుంది అంతే. చాలా మంది అంటారు, ఈ సంవత్సరం 20 లక్షలు సంపాదించాము, ఆర్టికేటకు మొత్తం అయిపోయి రూపాయి కూడా ఉంటాం. కానీ దేవుడు పోషిస్తే ₹1,00,00,000 కావస్తుంది. నీకు 100 రూపాయలు కూడా జీవితాంతం నీ దగ్గర ఉంటుంది. ఆయన అట్ట పోషిస్తాడు. ఆయన తెలుసుకోండి. అందుకని తెలుస్తా అన్నిటికీ అంతము. మరి నువ్వెందుకు టెన్షన్ పడతావు? నాకు బాధ వేస్తుంది, నాకు దిగులు వేస్తుంది. అబ్బా, ఇంకా చావలేదు లోకం మీద ప్రేమలు. మనకు లోకం మీద ఆశలు ఇంకా చచ్చిపోలేదా? ఏమన్నాడు? లోకములో ఉన్నదాని వాటిని నేను లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవ బ్రహ్మము, లోకములు దాని ఆశలు గతించిపోతాయి. ఎందుకు ఎడ మీద మనకు ప్రేమ? నాకు అర్థం కాలేదు. యేసు ప్రభువులోకి వచ్చాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాము, మరలా ఎంట మీద ఎందుకు అంత ప్రేమ? ఏమి లేదు. ఎవరు చెప్పారు? నీ ప్రేమ దేని మీద ఉంటుందో నీ మనసు అక్కడే. నీకు బాగా అర్థం చెప్తాను. నీకు దేని మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో నీ మనసు దాని మీదే. నువ్వు ఎక్కడికి పోయినా అదే అంత, నువ్వు ఆడికి పోయినా అదే ఆలోచన, నువ్వు ఆడికి పోయినా అదే దిగులు, నువ్వు ఎక్కడ కూర్చున్నదే. ఎందుకు నీకు ఎంత చెప్పనంటే నీ ప్రేమ అంతా దాని మీద ఉన్నది. కూరలేకపోతే ఒక ఆయన అన్నాడు, ఏందమ్మా ఈ మధ్యకాలం బాగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారంటే, నాకు మా ఆయన ఉన్నంత కాలం ఏ దిగులు లేదా. మంచిది, దేవుడిని దీవించను కాకంటే. తర్వాత ప్రార్థన పోయిందంట. ప్రార్థన కలవచ్చు వేరే ఊరు పోయింది. ఇప్పుడు ప్రార్థన చేసిపోతే ఆ ఊరు కూడా పోయిందంట. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా వేరే ప్రాంతానికి వచ్చి మరలా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చిన తర్వాత, ఏందమ్మా ఎక్కడికి పోయి వచ్చినంటే, నేను ప్రార్థన పోయించినాను. నువ్వు ప్రార్థన పోయించినావు కదా, అన్ని దిక్కులు తిరిగి వచ్చినావు కదా, కనీసం నా గురించి పట్టుకోలేదంటే, నేను పోయినా కానీ నా మనసు ఏమన్నదని చెప్పి, నేను వరకు కట్టనే పోయింది. ఏమన్నది? నువ్వేం చేస్తున్నావో, తిన్నవో తినలేదో, ఏడ పడుకున్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎట్టున్నావో, నా మనసు అంతా ఏనే పెట్టిపోయినా వర కట్టే అడిగిపోయింది. మరి దేవుడి పరిచర్యలో ఉన్నట్ట లేనట్ట అర్థం కాలేదు. కానీ చాలా మందికి ఇలాగనే ఒట్టి కట్టెలే, శరీరాలే కట్టెలే, హృదయం అంతా వేరే చోట ఉన్నట్టు చాలా మంది.
అప్పుడప్పుడు చాలా మంది అంటారు, చాలా మంది అప్పుడప్పుడు అసలు బయటకు పోతే పట్టించుకో, తిన్నవాళ్ళేవని కూడా ఫోన్ చేయమంటే నేను అక్కడ పోయిన తర్వాత నీ గురించి నేను పడుచుకుంటే నాకు కట్టే మనసు ఏడుంటే కట్టాడుంటే ఉపయోగం ఉందా? కనీసం ఫోన్ చేసి తిన్నవాలేదని అడగడంటే, నిన్ను తిన్నవాలేదని అడగడానికి నేను అందరం వాటి మీద నీకని ఉంటే నేను అడుగుతా, పొద్దుకోకరు తిన్నవాలేదా పొద్దుకు నీకు అడుగుకోకుండా అడిగితే ఇబ్బంది ఉండదుగా. నేను పోయింది ఏం పనికి, నా పని నాది, నేను నీ గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే చాలాసార్లు చెప్పాను, పట్టించుకుంటే మనసు పాడైపోద్ది. ఎక్కువ వాటిని పడుచుకోదు. మీరు అంటారు వదిలేద్దాం అనుకున్నా, నీ వల్ల కాదు. నేను చెప్తాను ఇక్కడ ఒక దేవుడి సేవకుడుగా, నీ వల్ల కాదు వదిలేయటం. ఎందుకు కాదంటే ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర లేదు. నువ్వు వదిలేద్దాం అనుకొని అదే ఆలోచన ఉంటావు, వదిలేద్దామనే ఆలోచన కూడా పెద్ద తలకాయ ఉంటుంది. అసలు మర్చిపోవాలి. భర్త దగ్గర పోయినవా, భార్య దగ్గర పోయినవా, పిల్లల దగ్గర పోయినవా, తల్లిదండ్రుల దగ్గర పోయినవా, అక్కడ నీ బాధ్యత చేయి, తప్పు లేదు. అది ఊరు చేయతాను, నీ బాధ్యత చేయి. బాధ్యత అయిపోయిన తర్వాత, నీ పని అయిపోయిన తర్వాత మరలా నీ మనసంతా దేవుడి వైపు ఉండాలి. పద్మాసు దీపములు పరవాసమై ఉండగా విశ్రాంతి అని పునరుత్థాన దినమున యోహాను ఏం చేస్తున్నాడంట? ఇదిగో ఈ రోజు పునరుత్థాన దినమే, నేను దేవుని సమాజంలో లేకుండా పోయిన ప్రభువుని ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవుని యొక్క మహిమ యోహాను గారికి కనపడింది. ప్రకటన గ్రంథం రాసిందండి. కాబట్టి చూడండి, ఒక మాట మీకు అర్థం కావడానికి నేను మీకు ఇంకా చూస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 చదువుదాం ఒకసారి. తొందరగా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25. 10:25. కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయించు, ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలని ఆలోచించము. ఏంటంటున్నారు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక అంటే దేవుని దినాలు దగ్గర పడుతుంటే కూడుకోవటం మానుకుంటారు జనాలు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు మానుకుంటున్నారు? ఎందుకు మానుకుంటారంట చెప్పండి? దేనికంట? వాళ్ళ మనస్సు వేరే వాటి మీద ఉన్నది కాబట్టి మానుకుంటారు. వాళ్ళ మనస్సు వేరే వాటి మీద ఉన్నది. ఏం ప్రార్థన పోదాంలే అని కూర్చుంటా, ఏం చేద్దాంలే ఈరోజు ప్రార్థన బాగుంది ఏంలే అని వేరే పనిలో ఉంటావు. అప్పుడు ఎవరేం చేయగలరు? నేను నువ్వేమంటావు? ముఖ్యమైన పని ఉండి, ముఖ్యమైన పని కాదు నీ మనసు అక్కడ ఉండదని చెప్పండి. అంతేనా కదక్క? ముఖ్యమైన పని నీ మనసు అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఆగిపోయావు. అదే ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చాడు. అందుకేమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. హెబ్రీయుల పత్రిక అన్నాడు సమాజముగా కూడుట మానక, ఇదిగో ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటి యందును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పండి. మరీ ఎక్కువ చేయాలి ఈ రోజులలో. ఏం చేయాలంట? నువ్వు ఎక్కువ చేస్తుంటే వాడేం తక్కువ చేస్తాడా? అర్థం కాదు నీకు. చాలాసార్లు మీరు అనుకుంటారు ఏంటంటే నువ్వు ఎక్కువ చేస్తుంటే వాడు ఎక్కువ చేస్తాడు. మరి ఎవరు ఎక్కువ చేస్తాడు? నువ్వు ఎక్కువ ఎప్పుడు చేస్తావు, వాడు ఎక్కువ చేస్తుంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వే తగ్గితే వాడు తగ్గుతాడు. ఇప్పుడు నువ్వు తగ్గుతావా? ఏం చేద్దాం? తలకాయ ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నేను తగ్గండి, వాళ్ళు తగ్గకపోతే అడగండి, తగ్గుతాను. అప్పుడు ఇద్దరు తగ్గి, వాడు తగ్గి నువ్వు తగ్గినవు అనుకో, ఇప్పుడు నువ్వు దారిలోకి వాళ్ళు, వాళ్ళ దారిలోకి నువ్వు పోతావు. చూడండి ఎంత లోతుగా ఉంటుంది. చూడండి, బాగా గమనించి ఆలోచించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అంటే నేను ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ లాగా అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 4:5 4:5 మీ సహనము సకల జనులకు తెలియజేయునియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింత పడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గురించి ఏం చేయొద్దంట? చింత పడకుడి
అంటే ఇప్పుడు మనం చింతపడుతున్నామా లేదా? దేని గురించి అన్నాడు, దేని గురించి, అసలు ఏ దాని గురించి కూడా చింతపడద్దు అన్నాడు. మనకు ఒక్క దాని గురించి అని చింత ఉందా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? దేని గురించి మీరు చింతపడద్దని చెప్పాడు ఇక్కడ. అసలు యేసుప్రభు వారు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేస్తూ అన్న మాట్లాడినప్పుడు మీ సహనము సకల జనులకు తెలియజేయ, సహనం తెలియాలి. సహనం ఏంటంటే నీ కోపం రాకూడదు. కళ్ళ ముందు పాపం చేస్తున్న కోపం రాకుండా ఎట్లుంటుందంటే మనం ఏం చేద్దాం దానికి? ఇక్కడ క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యం అంటే చివరి దినాలలో అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు అంటే ఎలా ఉంటుందంటే, బాగానండి మీకు అర్థం కావడం చెప్తాను. ఎలా ఉంటుందంటే, మీరు పనికి వెళ్తారు కదా, పని అయిపోయే కొద్ది నీకే, పని అయిపోతుంది అన్న కొద్ది నీకేం రావాలి? హుషారు ఓటు పడుతుంది. ఇంకొద్దిగేలి అంటారు. కానీ బాగానండి, ఇంకొద్దిగేలి అనుకుంటేనే హుషారు వస్తుంది. అదే విధంగా పని అయిపోతున్నప్పుడు పొద్దునతో 6 గంటలకు వచ్చాం, ఇప్పుడు 12 అయింది అనుకుంటే ఏమవుతుంది? ఎంత ఒక అరెకరే కదా, 10 మంది మీద 10 సంకలు కొట్టేది అయిపోద్ది, 10 మంది మీద 10 కొవ్వలు కోసేది అయిపోద్ది, 10 కట్టలు కొద్ది అయిపోద్ది అనుకుంటే నువ్వు పొద్దున వచ్చిన దాని గురించి ఆలోచిస్తావు. ఇంకా అరెకరే కదా అనుకుంటావు. అట్లా కాకుండా పొద్దున 4 గంటలకు వచ్చాం, 12, 1 అవుతుంది. ఇంకా ఎప్పుడంటే ఆన్లైన్ నేర్స్ మంచి పడిపోతాం. ముందున్న దాన్ని ఏమనుకోవాలి? కొంచెమే కదా, ఇంకా కొద్ది రోజులు కదా, ఇన్ని రోజులు తట్టుకున్నా, నేను 4 రోజులు తట్టుకుంటే ఏమవుద్ది? అప్పుడు నీకు వెనకాల చేయింది పనికిరాదు. అందుకే ఏమన్నా తెలుసా? మీ సహనం సకల ప్రజలకు తెలియజేయనీయండి. ఎందుకంటే దేనిని ప్రభు దినము సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? దగ్గరే ఉన్నాడు. కాబట్టి దేని గురించి చింతపడద్దు. అప్పుడెప్పుడు మీకు చాలాసార్లు చెప్తాను, మీరు దేని గురించి దిగులు పడతారో అదే దెయ్యం తెచ్చి మన మొఖాన్ని పెట్టింది. ఏమన్నాడు కదా, నేను ఏది రాకూడదు అనుకున్నాను, నీ బలహీనత ఏదో దానికి తెలుసు. అందుకని నీ ఇంట్లో వాళ్ళు ఏది చేస్తే నువ్వు బలహీన పడిపోతావు అదే చేస్తావు. నువ్వు అంటావు, ఏది ప్రభు ఇదే వస్తుంది, నేను ఎంత ప్రార్థన చేస్తానంటే, నువ్వు పడిపోయేది ఆడే కదా, నువ్వు వేరే చోట పడిపోతావా? నువ్వు పడిపోయేది ఆడే. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా అమ్మాయికి ఏదైనా ఆరోగ్యం బాగలేదు అనుకోండి, ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగలేకపోతే నేను ప్రార్థన చేయటం అనుకున్నానంటే 2 రోజులకు ఒకసారి బాగలేకుండా ఉంటాను. అంతే. ఎందుకు ప్రభు నేను ఇంత వాక్య పరిచయం చేస్తున్నా, దేవుళ్ళలో ఉన్నా బాగలేకుండాంటే నేను పడిపోయేది దానికే కదా. ఇప్పుడు నన్ను బలపడటం కదా దాని పని. ఇప్పుడు నీ బలహీనత ఏదో వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ బలహీనతను ఏం చేయాలి? జయించాలి. జయిస్తే మాట నీ దగ్గరికి రాడు. ఇప్పుడు తలకాయ నొప్పి పుడుతుంది అనుకో, అబ్బో తలకాయ నొప్పి పుడుతుంది, నేను ప్రార్థన కావాలంటే రోజు తలకాయ నొప్పి. 1-2 సార్లు వచ్చినా కూడా ఏం కాదు అనుకోని పోయి తర్వాత ఏమడిపోయింది తలకాయ నొప్పి. అది ఇప్పుడు మనకు అర్థం చేసి జయించాలి. ఎందుకంటే ఇదిగో మీ హృదయం కొన్నిటికి ఏమైందంటే కనెక్ట్ అయిపోయింది. కొన్నిటికి ఆ కనెక్ట్ అయినప్పుడు, అది కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? దాన్ని విడదీస్తే కానీ బాగుపడు. ఇప్పుడు ఈ వైరు జాయింట్ చేస్తే కరెంట్ అవుతుంది, జాయింట్ చేయకపోతే. అలాగే మన కొంతమంది హృదయాలు కొన్నిటికి కనెక్ట్ అయిపోయారు. ఇక మీరు ఎంత ప్రార్థన చేయాలన్న వాడికి ఇంటికి పోయిన తర్వాత ఇదే చింత, ఎందుకు ఇలా పడుతున్నావు చెప్తాను. ఇంకా రేపు టాల్ నుంచి నేను నిన్నంటే చూడు, అబ్బా రేపు టాల్ నుంచి నిన్నంటే చూడు, నువ్వు ఎట్టయింది నాకెందుకు, నువ్వు ఎక్కడ చంతే నాకెందుకు, నేను అసలు పడుచుకోను. 2 రోజుల తర్వాత మళ్ళా యుద్ధం, మళ్ళా ముఖమంతా మళ్ళా ఏదో పోగొట్టుకుంటాడు. అసలు పట్టించుకోవాలన్నా మళ్ళీ ఎందుకు వచ్చింది నీ మనసులో? కంటే నువ్వు దానికి బలహీనం అయిపోయావు. దానికి ఊరేం బాధ్యులు కాదు. అప్పుడేమంటాడు? నిన్ను అక్కడే ఆపేసింది, నువ్వు ఎంత తిరిగి వచ్చినా కూడా మళ్ళీ ఆడుకొచ్చి ఆగిపోవచ్చింది, అబ్బా ఈసారి అసలు పట్టించుకోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్లేస్లోకి వేరేది రావాలి. ఈ ప్లేస్లోకి ఏం రావాలి? వేరేది రావాలి. ఆ వేరేదే ఆ టైంలో ఒంటరిగా కూర్చొని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, భార్య గురించి, భర్తల గురించి, ఇంట్లో గురించి, అప్పుల గురించి, వాటి గురించి ఆలోచించడం కంటే ప్రార్థన చేసుకో, బైబిల్ చదువు.
ఆలోచన రాకుండా చేయి. కానీ చాలామంది ఆయనను నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నది, కానీ మనసు అంటారు ఏం చేస్తుంటారు, ఆడంటారు, తిన్నరో తినలేదు, రేపు పొద్దున 5,000 ఇవ్వాలి, ఎవరు ఎత్తారు. నువ్వు బైబిల్ చదువుతుంది, మరి మనసు అంతా ఏమైపోయింది అంటే పూర్తిగా దాన్ని తీసేసుకోవాలంటే నీ మనసులో కూడా రాకుండా ఆలోచన. మీకు అప్పుడప్పుడు చాలాసార్లు చదువుతుంటారు తెలుసు కదా, ఏంటంటే ఈ యొక్క ప్రతి నెలలో ఇప్పుడు ఆగి అని ఏటకని ఆటో కానీ దానికని దీనికని చాలా ఉంటాయి, ఈ ఎటుకని ఎటకని కొన్ని ఈఎంఐలు మొత్తం ఉంటాయి. అసలు నాకు అంటే 1వ తారీఖు అనేది గుర్తే ఉంటుంది. ఆ టైం వచ్చి పని వచ్చేస్తుంట అయిపోతుంది. ఎట్లా జరుగుతాయి అంటే నేను నా దేవుని పనిలో వెళ్ళిపోతుంటాను, ఇంతకే పడుచుకోను. రేపు పొద్దున అప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ పడుచుకోను. ఆ టైంలో వచ్చిండ్రు అనుకో, ఒకవేళ ఆటో ఈఎంఐ ఆగిపోయింది అనుకో, ఆటో తీసుకుపోయారు అనుకో, నా దేవుడు ఆటో తీసుకుపోయారు కాబట్టి ఆయన కోమను, నాకేమి. నేను రోజు తోలుకున్నాను అయితే వాడు ఖర్చు పెట్టుకొని తాగి తందనాలు ఆడి పాలు చేసుకున్నాడు, వాడు దాచి పెట్టుకుని బాగుంది. నేను రోజు ప్రార్థన పోయాను, నాకెందుకు ఆయన చూసుకుంటాను, నాకేం పని దాని గురించి. ఇప్పుడు అంత ఫ్రీగా వదిలేయాలి. ఎట్టు వదిలే బుద్ధి వద్దయ్యా, ఓర్చుకోవడం కష్టం కదా. ఓర్చుకోవడం కష్టం అంటే నీ మనసు ఆడే ఉంది, ఇంకా బయటికి రాలా. నీ హృదయం దాన్నే ఉంది, పైకి రాలా. బయటకు వస్తే కదా నీ హృదయం ఉండేది. అందుకని ఏమన్నారు తెలుసా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్త చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. చాలా మంచి మాట. ఈ మాట మీరు జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి పని లేదు, టిక్కు పెట్టుకోమని రోజు చదువుకోండి. ఆ మాట చాలా మంచిది. ఇంకా చదువుతూ లేకపోతే గుర్తున్నాను, ప్రతిరోజు చూడండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అది ఎలా ఉంటున్నాడు, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండండి. పౌరుషం ఉండాలి. పౌరుషం అంటే ఏంది? ఇక ఎప్పుడు నేను పట్టించుకోనంటే జీవితంలో పట్టించుకోవద్దు దాని గురించి. మరి అది పౌరుషం అంటే. అప్పుడప్పుడు శబ్దాలు చేస్తా చూడు, నేను కంఠంలో ఊపిరి ఉండగా నీ కడప తప్పినట్టు చూడు, పౌరుషంతో నువ్వు దొక్కరుగా ఇలా ఉండాలి. ఇక ఎప్పటికీ నువ్వు ఎలాగైనా ఉండు, నేను వాటి గురించి పట్టించుకుంటే నా విశ్వాసం బలహీన పడిపోతుంది, నేను పట్టించుకోని అని చెప్పి పట్టించుకోకుండా ఉండు. 3వ రోజు చేయం బాగానే ఉంటే ఏమంటారు చెప్పండి? పౌరుషంతో శబ్దం చేసి వచ్చి 3వ రోజు ఏం బాగున్నా ఉంటే ఏమంటారు? అపవాది కూడా ఏమంటుందంటే ఎన్నిసార్లు పట్టేసేవారు నాకు పట్టించుకొని మళ్ళీ నీకు కూడా అదే లేదంటుంది. పట్టించుకోనంటే ప్రభువుకి అప్పగించానని అర్థం. కానీ మనం పట్టించుకుంటాం. ఏమయ్యా 2 రోజులు చూస్తే నాకు దిగులేకపోతుంది. నీకు దిగులేకపోతే ఆయన ఏం చేస్తాడు? మరి పట్టించుకోకూడదు, కొన్ని విషయాలు వదిలేసేయాలి. ఎవరు ఎలా చేస్తే వాళ్ళు చేయని. నేను చేసిన దానికి నాకు దేవుడు తీర్పిస్తాడు, నువ్వు చేసిన దానికి నీకు దేవుడు తీర్పిస్తాడు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి దేవుడు తీర్పిస్తాడు. మనమేం చేద్దాం? మన పని ఏంది? వీళ్ళు రక్షణ మార్గంలోనికి రాలేదు ప్రభు అని వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, మనం రక్షించుకోవడమే. అందుకంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి, పాత్రులుగా ఉండండి. ఇప్పుడు కళ్ళు మూసినా పరలోకం పోవడానికి రెడీగా ఉండాలి. మనం కొన్ని మన మనసుల నుంచి తొలగించుకోలేకపోతున్నామంటే అదే మనకు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అది చెరగని ముద్రగా నీలో గట్టిగా స్టాప్ వేసి పెట్టుకున్నాం. అది నీ నుంచి పోదు. అది పోతే ఇది వస్తుంది, అది పోతే ఇది వస్తుంది. అప్పుడప్పుడు చెప్తాను, ఏ దాని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోవద్దు అని చెప్తాను. ఎక్కువ దేని మీద ప్రేమ పెట్టుకుంటే వాటి గురించి ఆలోచన వచ్చి, వాళ్ళ గురించి తప్పని వచ్చి, వాడు ఏ చేసినా దాని గురించి తింటారు. అవసరం దేని గురించి మనకు ఆలోచన ఎక్కువ. ప్రభువులోనికి ఎప్పుడైతే వచ్చామో అప్పుడే ఆయన కోసం మన జీవితాలు దారపోసుకుంటాం. మరి భూమి మీద ఆయన అన్నట్టుగా ఆ పని ఆయనలో ఉంటూ భూమి మీద మన పని మనం చేస్తూ విశ్వాసంలో బలంగా నిలబడి వెళ్ళిపోవడం అంతే. ఏది గురించి మనం పెద్ద టెన్షన్ పడకూడదు. పడకుండా ఎలా ఉండగలమంటే దానికి నిదర్శనం పౌలు గారే, దానికి నిదర్శనం ఒక మోషే, దానికి నిదర్శనం ఒక పేతురు, దానికి నిదర్శనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమైనా పడుచుకున్నాడు ఆయన. మనమంటాం మనమే పొద్దుగూకులు ఏం చేయటం వల్ల ఏం కాదు, కాలం తన పని తాను, దేవుడు తన పని తాను చేసుకొని పోతాడు. మనం ఏం చేయాల్సిన అవసరం. కానీ ఈ
చింతలు, ఈ ఇష్యూలు, ఈ లేనిపోయిన తలకాయ నొప్పులు, ఈ గొడవల వల్ల నీ కుటుంబంలో నీకు నీ కుటుంబానికి శాంతి లేకుండా పోతుంది. అంతే, ప్రశాంతత లేకుండా ఉంటాము. లేనిపోయిన తలకాయ నొప్పులు రావటం, ఇంట్లో రోజు తలకాయ నొప్పి రావటం. ఏం చేద్దాం? ఎంత నూనె పెట్టుకున్నా, ఎన్ని జెండు బాంబు చేసాలు పెట్టుకున్నా పోతుంది తలకాయ నొప్పి. కావాలని చూడండి, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కూడా అప్పుడు ఆ నొప్పి దగ్గర ఉంటుంది పోదు. ఎందుకంటే నొప్పి అనేది తెచ్చి మరీ పెట్టుకున్నాం. అప్పుడప్పటికి అలా అంటాం, ఇప్పుడప్పటికి ఇలా అంటాం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మీకు చాలాసార్లు చెప్తాను, దేవుడి సేవలోకి నేను వచ్చిన తర్వాత, ఇప్పటికీ సేవలోకి వచ్చిన తర్వాత ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా మీద ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని నిందలేసినా ఒక్కదాన్ని పట్టించుకోవాలి, వదిలేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏదన్నారు, అట్టన్నారు, ఎలా అన్నారు, అలా అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. పట్టించుకొని ఉంటే ఎప్పుడో ప్రార్థన వదిలేసి లోకంలోకి వెళ్ళిపోయాను. నిజంగా చెప్తున్నాను. బయట వాళ్ళు అన్నారు, ఇంట్లో వాళ్ళు అన్నారు, ప్రతి ఒక్కరు అన్నారు, అననోళ్ళు అంటూ లేదు. ఎవరిని పడుచుకోవాలి అనుకుంటూ అనుకోండి. నిజమైతే దేవుడి శిక్ష చేస్తాడు, అబద్ధమైతే పరలోకి వెళ్ళిపోతాడు. నేను ఎవరితో మాట పట్టించుకోండి, ఏది కాదు. చాలా మంది అంటారు, ఇప్పుడు కొన్నిసార్లు మీరు చదువుతుంటారు కదా, ఇదిగో ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు వస్తారు పాపం, అప్పుడప్పుడు మీకే కోపం అవుతుంది. నేను అసలు పట్టించుకొని అవుతుంది సమాధానం చెప్తే ఓకే కదా. ఒకవేళ మీద పడి కొడతాడు, కొడితే కోటని కొట్టమని ముద్దు పెట్టుకున్నా. వాళ్ళు నన్ను కొట్టాలంటే నా మీద పర్మిషన్ ఉరియాలి. అది నా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చి నన్ను కొడతారా? నా దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వచ్చి నన్ను తిడతారా? తిట్టిందంటే నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకంటే నువ్వు ఓర్చుకోమని చెప్పాడు. అంతే, అంతే దినములు కాబట్టి, ఆ దినము సమీపం ఉన్నది కాబట్టి ఎక్కువగా మనం సహనం సహించి ఓర్చుకొని ఉండే రోజులు. ఏందా ఇది ఊరికట్లేదు, ఇప్పుడు ఏంది ఎక్కువ అయిపోయిందంటే ఇంకా ఎక్కువ అవుద్ది. ఇప్పుడు ఏముంది అసలు ఏం లేదు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఒక్కడవే నువ్వు, నీ చుట్టుపక్కల నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా నీకు శత్రువులు తయారైపోతారు ఉండే రోజు. ఎవరు నీకు సపోర్ట్ ఉండదు. ఇస్కరీతు యోధా పోయాడు, 33 ఎండి నాణాలకు అమ్మేద్దామని యేసు ప్రభు. ఈరోజు మన వాళ్ళని అమ్మేయటానికి పోతుంటాం, ఎవరిని నమ్మటానికి. మరి అలాగైతే సువార్త, మరి అలాగైతే ఎలా బతకాలంటే పరలోకమే మన అంతఃపురం, అక్కడికి పోవాలనే మన తపనంతా. అందుకని నవ్వేవాళ్ళు నవ్వు కానీ, అనేవాళ్ళు అను కానీ, చూసేవాళ్ళు చూసు కానీ, చేసేవాళ్ళు చేసు కానీ, ఎన్నైనా మన మీద ఎంతలా అటాక్ చేసినా మనకు సర్వాంగ కవచం అనేటువంటి కవచాలను ధరించుకోవాలి మనం. అంతే. చూస్తుంటారు, ఇటు పక్కన పోయి వాళ్ళు చూస్తుంటారు, అటు వాళ్ళు చేస్తుంటారు, ఇది అంటుంటారు, ఇటు అంటుంటారు, ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నువ్వు అట్ట అంటారు, ఇట్లా అంటారు, నువ్వు ఆ తప్పులు చేస్తారు, ఇది అంటారు, అన్నీ 12 100కు సవాలొచ్చు అన్నీ. అప్పుడప్పుడు కోపం వచ్చి మనం ఒక మాట అంటే ఎంత దూడి కాపాడుకున్నది కూడా వేస్ట్ అయిపోతుంది. ఒక భయం వేస్తాడు. ఏటి గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా జీవిస్తే పరలోక రాజ్యము, దేవుని దినం వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళిపోతుంది. అంతకుమించి ఏం లేదు. అందుకే యేసుప్రభు వారు చివరిలో ఉన్నారు, సమాప్తమైనది. సమాప్తమైనది అనే దానికోసం ఎదురు చూడాలన్నమాట, ఇంక దేనికోసం చూడకూడదు. ఎందుకంటే ఎలాగలాగా జరిగిపోతుంది లోకం అంటే. కాబట్టి మీ అందరికీ చెప్పింది ఏంటంటే, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మన హృదయాలలోనికి ఏదో ఒకటి పట్టి ఉన్నది. మన హృదయాలు వాటిని వదిలేసుకుని దయచేసి ఈరోజు చెప్తున్నాను. అవి వదిలేసి దేవుని యొక్క శక్త ప్రకారము మెలకువగా ఉంటూ ప్రార్థనలో ఉండటానికి సిద్ధపడాలి. బాగా ప్రార్థన చేస్తుంటే పాపం మన ఎమ్మటి పడుతుంటుంది. జాగ్రత్తగా ఎక్కడ బాగు చేయాలని మనకు దాని కోరిక అయినా దానికి లొంగొద్దు. లొంగకుండా ఉండాలంటే బైబిల్ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈరోజు వాక్యం ఉదయం నిన్న మనం ఒక ఆదివారం చెప్పాను, సోమవారం, మంగళవారం, బుధవారం ఉదయం చెప్పాను, శనివారం చెప్తాను, శుక్రవారం చెప్తాను. మళ్ళీ ఈరోజు నేను ఏదో ఒకటి చెప్పాలంటే మీకు చెప్పాల్సింది కాదు, నేను చదువుకుంటున్నా వాక్యాన్ని. అది వాళ్ళేదో వీళ్ళు లేదో అంటే వీళ్ళందరూ ఆఫ్టర్ మన దృష్టిలో వీళ్ళంతా ఆఫ్టర్ అంతే, మన దృష్టిలో వీళ్ళంతా ఆఫ్టర్ అంతే. ఎందుకంటే గొప్పవాడు ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా ఉండడు, జాగ్రత్తగా ఉంటాడు గొప్పవాడు. చాలా జాగ్రత్త బతకాలి. కాబట్టి ఒకటే మీ అందరికీ చెప్పాల్సిన ఒక బాధ్యతగా దేవుని సేవకుడు నేను చెప్తున్నాను. ఒకే మాట ఏంటంటే, ఏటి గురించి పట్టించుకోకుండా ఈ యొక్క తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వలన సమస్యలు వస్తాయి, ఏది పట్టించుకోవాలి. తిట్టని
అంటుండ్రు అన్ని, నువ్వు తాగుపోతుడు, తిరుగుపోతుడు, పనికి మాలిందని ఎట్లా అన్ని ప్రశాంతంగా నువ్వు తలంచుకొని వెళ్ళిపోతావు. రోసం వస్తుందంటే నువ్వు ఇంకా ప్రభువు కోసం సిద్ధపడాలని తెలిసి, బాధ ఎత్తుంటే ఇంకా నువ్వు ప్రభు కోసం సిద్ధపడాలి. నీ బాధ దేని గురించి ఉండాలి? అందరూ నరకానికి పోతారు, నీకు బాధ ఉండాలి. అంతకు మించిన బాధ ఏంటి? ఎంత విచ్చలవిడి తయారైపోయి చూస్తారు కదా లోకం, ఎంత పబ్లిక్ అయిపోతుంది చూసారు కదా లోకం, ఎంత నీచంగా తగలబడి చచ్చారు చూస్తారు మనుషులు. అసలు ఎవరు చెప్పాలి వాళ్ళకు? ఎవరు చెప్పాలి? ఏదో చూడండి, ఏదో మంచి మాటలు మాట్లాడుకున్నట్టు దరిద్రపు మాటలు మాట్లాడుకునే లోకం అయిపోయింది. దానికి పబ్లిసిటీ, దానికి చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇంతకుముందు ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో తప్పు చేయాలంటే ఊరిలో నుంచి ఎలగత్తరని భయం ఉంది. ఈరోజు నిత్యడిగా ఎక్కడెక్కడ ప్రతి వాడు తప్పు చేస్తున్నాడు, అడుగుతుంటే నీది నువ్వు చూసుకోమంటున్నాడు. ఎందుకంటే పర్ఫెక్టోడు ఊరు లేడు అడగటానికి. కరెక్టోడు ఉంటే కదా అడగటానికి, ఎవరితో గడుక్కోవడానికి సరిపోతుంది అందరికి, ఎవరు చెప్తాడు? అందుకని చెప్పటానికి నువ్వు నేను బయటికి రావాలని ప్రభు పిలిచాడు. ఆమేన్. నువ్వు నేను బయటికి రావాలంటే నిన్ను నన్ను ఏడవ దిక్కలు కాయాలని చూస్తుంటాడు. నేను అడగటానికి నువ్వు కూడా ఉండవు కదా. అప్పుడప్పుడు చూస్తుంటాను, ఏందిరా నీకేంది 350 ఇచ్చినట్టే, నాకన్నా 350 ఇచ్చినాడు 320. ఇంకోటి నువ్వు చెప్తారు, ఇంక చెప్పేవాడు ఎవరు? అలాగే మనమను కూడా ఎక్కడో ఒక చోట ఎరకానిచ్చి, మన కుటుంబంలో కూడా గొడవలు పెట్టి, మనకు కూడా సమాధానం లేకుండా చేసి, మనం కూడా ఒకళ్ళు పోయి చెప్పకుండా ఉండేటట్టుగా మనం చేయాలనుకుంటున్నాడు. మనం అంత పిచ్చోళ్ళమా? వాడి మాయలో పడతామా? పడ్డామనుకుని కూడా పిచ్చోడు వ్యక్తి. జాగ్రత్త. ఓకే, అంత తల వంచండి, ప్రార్థన చేస్తాను. చాలా జాగ్రత్త ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి భవిద్దాం. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా స్తోత్రం ప్రార్థన.